చూస్తున్నారు కదైతే హోండా షైన్ వెహికల్ అండి. దీనికి ఇష్యూ ఏంటంటే సెల్ఫ్ మోటర్ అనేది వర్క్ అవ్వలేదు. సో వర్క్ అవ్వలేదని మనకి కన్ఫర్మేషన్ ఎలా చేయాలంటే ముందు తాళం ఆన్ చేయాలి. తాళం ఆన్ చేసిన తర్వాత సెల్ఫ్ ప్రెస్ చేస్తే మీకు సెల్ఫ్ మోటర్ దగ్గర ఏదైతే మీకు టిక్ టిక్ మీ సౌండ్ వస్తుంది. చూసాక ఈ రకంగా సౌండ్ వస్తుంది కాబట్టి సెల్ఫ్ మోటర్ కంప్లీట్ సెల్ఫ్ మోటర్ బ్రష్ పోయాయి. సో మొత్తం ఒక 10 సైజ్ బోర్డు 2 అలాగే నెగిటివ్ పాజిటివ్ బయట కూడా డిస్కౌంట్ చేసేయండి. సో ఇప్పుడు సెల్ఫ్ మోటర్ ఓపెన్ చేసి 2 బోల్ట్స్ ఉన్నాయి. 7 సైజ్ బిట్ ఉంటుంది. 7 సైజ్ బిట్ ఓపెన్ చేయండి. వాళ్ళకి మనకి మార్కింగ్ చూసి ఆ మార్కింగ్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టవలసి ఉంటుంది. పెట్టకపోతే మీకు సెల్ఫ్ మోటర్ కరెక్ట్గా ఫిట్టింగ్ అవ్వదు. సో 2 బోల్ట్లు కూడా ఓపెన్ చేసి బయటికి తీసేస్తే మీకు బోల్ట్లు వచ్చేస్తాయి. కొంచెం మ్యాగ్నెట్ ఉంటుంది, దాని కొంచెం టైట్గా కూడా అనిపిస్తుంది, కానీ ఏ ఇబ్బంది లేదు. 2 బోల్ట్లు కూడా బయట తీసేయండి. తీసిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి డిస్మాండిల్ చేసేయండి. ఇప్పుడు మనకి ఏదైతే మీకు ఏంటది రాకెట్ వెళ్ళినప్పుడు కొంచెం విడిపోతుంది కదా, అలాగే మొత్తం అన్నీ తీసేయాలి. దాని లోపల ఐరన్ బెండ్ వాచ్ ఉంటుంది, దానికి కొంచెం ప్లాస్టిక్ వాచ్, ఫైబర్ వాచెస్ ఉంటాయి. సో మొత్తం తీసిన చూసారు కదా. సెల్ఫ్ బ్రష్ల విషయానికి వచ్చేసరికి సెల్ఫ్ బ్రష్లు అయితే కంప్లీట్గా పోయేయండి. అంటే కంప్లీట్గా అరిగిపోవడం వల్ల మనకి కాంటాక్ట్ అవ్వట్లేదు, అందుకే టిక్ టిక్ సౌండ్ వస్తుంది. సో అది ప్రాబ్లం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సెల్ఫ్ బ్రష్లు అనేది మార్చవలసి ఉంటుంది. సో మొత్తాన్ని సాఫ్ట్ పట్టుకొని బయటకు లాగితే మీకు వస్తుందండి కంప్లీట్ సాఫ్ట్ అనేది. చూసారు కదా, సెల్ఫ్ బ్రష్ అనేది మొత్తం ఒకటైతే కటింగ్ అయిపోయింది. ఇంకోటి చాలా చిన్న పల్స్ అయితే ఉంటాయి. సో ఆ పల్స్ ఉంటే అది మాత్రం ఏం పని చేస్తుంది, 2 పని చేస్తుంది. అవుతుంది పాజిటివ్ నెగిటివ్ కలిస్తే పవర్ వస్తుంది. 2 పుష్ చేసి మనం మోటార్ని తిప్పుతాయి. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే 2 స్టార్స్ ఇప్పేయాలి. ఇప్పేసిన తర్వాత మనకి ఏ రకంగా ఉంటుంది మొత్తం క్లీన్ చేసేసాను నేను. మరి దీని కిందన మనకి ఎత్తు తగలడానికి 2 ప్లేట్లు ఉంటాయి. ప్లేట్ కష్టం పెట్టాలి. అలాగే 1 సైడ్ సెల్ఫ్ బ్రష్ ఓపెన్ చేయాలి. మనం 10 సైజ్ ట్యూన్ వాడి అంటే స్పాంప్ కానీ రిచ్ కానీ రింగ్ కానీ ఓపెన్ చేసి బయటకు రండి. సో దీనికి మనం ఏంటంటే హీరో వాళ్ళు ప్రొవైడ్ చేసినట్టు ఏది హోండాకి హీరో వేస్తున్నారు ఏంటంటే మనకి హోండా అయినా హీరో అయినా గ్లామర్ వెహికల్కి ఏదైతే సెల్ఫ్ మోటర్ వస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా హోండా షైన్ కూడా సేమ్ అదే సెల్ఫ్ మోటర్ రావడం జరుగుతుంది. సో మనకి హోండాతో కంపేర్ చేసుకుంటే హీరో కొంచెం ప్రైస్ తక్కువ. మన కస్టమర్కి సేఫ్ చూపించాలి కాబట్టి హీరో కంపెనీ సెల్ఫ్ మోటార్ బ్రష్లు అయితే వాడుతున్నాను నేను. సో సెల్ఫ్ మోటార్ బ్రష్లు అయితే యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే ఉన్నాయి కదా, పాతకి కొత్తని కంపారిజన్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంది, ఎందుకంటే కొత్తది పాత కదా. సో ఈ రకంగా 1 సైజ్ సెల్ఫ్ మోటార్ బ్రష్ అయితే పెట్టేసి కప్పుకి పెట్టేయండి. కప్పుకి పెట్టిన తర్వాత మార్కింగ్ అనేది అప్ ఉండాలి. ఇది గాడి ఉంటుంది దానికి కొమ్ములాగా, అది మేతకుండి బయట సైడ్ అయితే రబ్బర్ వాచ్ వేయాలి. రబ్బర్ వాచ్ వేసిన కొంచెం ఫైబర్ వాచెస్ ఉంటాయి, అలాగే ఐరన్ వాచెస్ కూడా ఉంటాయి. 2 ఫైబర్ వాచెస్ వేసిన తర్వాత పెద్ద ఫైబర్ వాచెస్ వేసి ఒక ఐరన్ వాచ్ వేసి ఎన్ఎం బోల్ట్ వేసేయండి. అలాగే కింద కొన్ని 2 ప్లేట్స్ ఉంటాయి. ఆ ప్లేట్స్ వల్ల మనకి కాంటాక్ట్ అవుతుంది సెల్ఫ్ అని ఎర్త్ అంటది. ఆ ప్లేట్స్ పెట్టేసి మీద క్యాప్ పెట్టేసి యాజ్ ఇట్ ఈస్గా పెట్టేయండి. సో ఈ విధంగా మనమైతే అక్కడ ఇంకో బ్రష్ కూడా స్టార్ట్స్ కూడా బిగించేయండి. పెట్టేసుకొని అటు లోపల 2 స్ప్రింగ్ పెట్టుకొని ఇన్నర్ కొంచెం కుదిరితే కొంచెం గ్రీస్ పెట్టండి. గ్రీస్ పెడితే కొంచెం సెల్ఫ్ మోటర్ తిరిగినప్పుడు సౌండ్ గట్రా రాకుండా. సో ఫైనల్లీ సెల్ఫ్ మోటర్ మనం పెట్టేసాము. సెల్ఫ్ మోటర్ కాదు, సెల్ఫ్ మోటర్ పైన ఉన్న కాయిల్ కిట్ మొత్తాన్ని పెట్టేసాము, షాఫ్ట్ మొత్తాన్ని కూడా. సో పెట్టేసి మొత్తం తగలకుండా పెట్టేసిన తర్వాత గ్రీస్ పెట్టేసాము మొత్తం క్లియర్. ఇక్కడతో మనకి ఏదైతే బయటికి 10 బోర్డు చూసారు కదా, అక్కడ గాడి ఉంది కదా, ఆ గాడి దీనికి సిట్టింగ్ అవ్వాలి. ఈ పర్టికులర్ సెంటర్ దానికి గాడి కదా మార్కింగ్ అనేది అక్కడ సిట్టింగ్ అయిన తర్వాత ఏదైతే మనకి పాత ఫైబర్ వాచ్లో ఒక ఐరన్ వాచ్ ఉంటుంది, అది వేసేసి మ్యాథ్ కప్ కూడా కంప్లీట్గా బూస్తాపుతామంటే క్లోజ్ చేసేయండి. సో అక్కడతో మీకు సెల్ఫ్ మోటర్ బిగింపత అయిపోయింది. కానీ ఒకటి మీకు ఏంటంటే ఒక సెల్ఫ్ మోటర్ కనుక మీకు కరెక్ట్గా బిగించాను లేదని చెక్ చేసుకున్నట్లయితే వీడియో వల్ల రీప్లే చేసి చూడండి, డౌట్ ఉంటే చెక్ చేయండి. ఇప్పుడు మనం ఎండింగ్లో ఏంటంటే 2 పొడవు బోల్ట్ కూడా వేసేసి ఫుల్ టైట్ చేసేయండి. ఫుల్ టైట్ చేసిన బండికి ఎక్కించి చెక్ చేసుకోండి. కానీ నేను చెక్ చేయను, ఎందుకంటే నా వర్క్ మీద నాకు నమ్మకం ఉంది. సో డైరెక్ట్గా బండికి పెట్టేస్తాను సెల్ఫ్ మోటర్ని. ఓకే, సెల్ఫ్ మోటర్ కంప్లీట్గా పెట్టేయండి. అక్కడ ఎర్త్ వైర్ అలాగే పాజిటివ్ వైర్ 2 కూడా ఇచ్చేయండి యాజ్ ఈజ్గా. ఇచ్చేసిన చూడండి. అలాగే మన ఛానల్ కానీ ఇప్పటికే మీకు కొత్త సబ్స్క్రైబ్ చేసుకుందాం.